అదన్నా చక్కగా చెప్పాను నా అబద్ధం. ఒకడు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకటి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకరు 8 లక్షల కోట్లు అంటారు. అరే అబద్ధం చెప్తేనే అతికినట్టు ఉండాలి. కేంద్రంలో మొన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఎంపీ గారు అడిగిండు, అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత మీరు చెప్పండి అంటే కేంద్రం ఏం చేసింది, రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కాగ్ని అడిగింది, అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పింది. ఏమని చెప్పింది సమాధానం? కేసీఆర్ పదవీ బాధ్యతలు తీసుకున్న నాడు 2014 జూన్ 2 నాడు ఈ రాష్ట్రం ఆనాడు పుట్టిన నాడు అప్పు ఎంతుండే అంటే 72,000 కోట్ల అప్పు ఉండే. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క, నాది కాదు. కేసీఆర్ దిగిపోయిన నాడు 2023 డిసెంబర్ 3 నాడు కేసీఆర్ గారు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లల్లా ఆ 72,000 కోట్లు విరాసత్కు వచ్చింది మనకు. దాన్ని తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు చేసిండు. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి? ఏం చేసిండు అంటే రైతులకు కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఆ ఒక్క ఫ్రీ కరెంట్కే 10 ఏళ్లలో మనం ఖర్చు పెట్టిన మొత్తం 50,000 కోట్లు. సంవత్సరానికి 5-6 వేల కోట్ల చొప్పున మొత్తం 10 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు. రెండవది, ఇవాళ వర్షాకాలం అంటారు సార్, నాట్లేసే కాలం, సంక్రాంతి దాటిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 28 దాటలే ఎన్నాడు. మీ ఫోన్లు ఎవరిని అడిగే అవసరం లేదు, దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు. ఫోన్లు టింగ్ 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 అని నాట్లు పడుతుండే, ఇక్కడ ఫోన్లో టింగ్ టింగ్ అని పడుతుండే. ఏం పడుతుండే? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసినోడు కేసీఆర్. 73,000 కోట్లు వేసిండు కేసీఆర్. ఎస్, అప్పు చేసిండు. భారతదేశంలో ఎవ్వరు పెట్టని పథకం పెట్టిండు. 73,000 కోట్లు మీ ఖాతాలు వేసిండు. ఇదివరకు ఎవరన్నా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పైసలు ఇచ్చిరా రైతులకు? గుంజుకునోళ్ళే తప్ప ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, బ్రహ్మాండంగా పెట్టుబడి సాయం చేసిండు. ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు సంవత్సరానికి 1,500 కోట్ల ప్రీమియం కట్టిండు కేసీఆర్. ఇంటింటికి నల్లా పెట్టి 40,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు. అప్పు చేసిండు. కొత్త జిల్లాలు చేసి కలెక్టరేట్లు కట్టిండు. అప్పు చేసిండు. కొత్త జిల్లాల్లో మెడికల్ కాలేజ్ పెట్టిండు. అప్పు చేసిండు. నర్సింగ్ కాలేజ్ పెట్టిండు. అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. అప్పు చేసిండు. మీ జైపూర్లో విద్యుత్ కేంద్రం కట్టిండు. అప్పు చేసిండు కేసీఆర్. కానీ తెలంగాణకు సంపద సృష్టించిండు, మీ భూముల విలువ పెంచిండు. చెన్నూరులో మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, కేసీఆర్ రాకముందు భూముల విలువ ఎంతుండే? కేసీఆర్ వచ్చినాక భూముల విలువ 2023 నాటికి డబల్ అయిందా, ట్రిపుల్ అయిందా, ఎన్ని రెట్లు అయింది ఒకసారి గుర్తు చేసుకోండి. రాష్ట్రం సంపద పెంచిండు కేసీఆర్. ఎంతసేపు అప్పు చేసిండు. అప్పు 2,80,000 కోట్ల అప్పు చేసిండు. కానీ కేసీఆర్ ఇవన్నీ చేసిండు. మరి నువ్వేం చేసినావు? 2 ఏళ్ళ నువ్వు కూడా 2.5 కోట్ల అప్పు చేసినావు. 2.5 కోట్ల లక్షల అప్పు చేసినావు. 2,50,000 కోట్ల అప్పు చేసినావు. ఏం చేసినావు చూపెడతావా? రైతు బంధు ఇచ్చినవా? పెన్షన్ పెంచినవా? తులం బంగారం ఇచ్చినవా? మహిళలకు 2,500 ఇచ్చినవా? స్కూటీలు ఇచ్చినవా? 6 గ్యారంటీలు ఏమైనా అమలు చేసినవా? ఏమనంటే ఫ్రీ బస్ అంటాడు. అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకు ఇంకా అర్థం కాదు. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ అట. అదేం ఫ్రీయే? ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇదేం ఫ్రీ? మళ్ళీ పిల్లగాళ్ళకు బస్ పాస్ 25% పెంచిండు. ఫ్రీ ఎట్లయితుంది? ఆలోచన చేయుర్రి మీరు కూడా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మీరు ఒక మాట, నేను నిజం చెప్పాలి, ఒక్క మాట సత్యం చెప్పాలి. మీరు అందరు చెప్తారా? ఎలక్షన్ల ముందు అందరూ రాష్ట్రంలో ఏమనుకుర్రంటే, పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకుర్రా? చెన్నూరు వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు కానీ అనుకోకపోతే ఎందుకు ఓడిపోతాం మరి? అనుకున్నారు గట్లే అనుకున్నారు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అట్లనే చాలామంది అనుకున్నారు. పక్కన